ఏమండి, మన కారకుళంబు తమిళనాడు స్టైల్ చేసినప్పుడు కేరళ పప్పడం వదులుకోవచ్చా? ఇది చూడండి, ఇలా పూరి ఇలా పొంగుతుంది కేరళ పప్పడము, చాలా రుచికరంగా ఉంటుంది అన్నమాట. ఏమండి, రండి లంచ్ చేస్తాము. చూస్తారా ఏమేమి వంటలు ఉంది ఈరోజు? ఇదిగో చూడండి, వేడి వేడి తీపప్పు, ముద్దపప్పు అంటారు కదా మీరు, అది ఉంది. ఈరోజు చేసిన కారకుళంబు, వావ్ ఏం కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇదిగో చూడండి వైట్ రైస్, అలాగే చెన్న సుండాలు కూడా ఉంది, కొబ్బరిని తీసి చాలా బాగుంది. పప్పడం కూడా ఉంది, అలాగే మన ఆంధ్ర ఆవకాయ నా ఫేవరెట్ అండి. చూడండి వేడి వేడి కారకుళంబు, కలర్ చూసిరా ఎంత బాగుందో, ఎంత బాగుంది చూడండి. ఇలా ఉండాలి కారకుళంబు. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానండి. అబ్బాబ్బాబ్బా, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. మీలో చాలా మంది అడిగారు కదా తమిళనాడు స్టైల్ కారకుళంబు చేయండి అనేసి. అందుకే ఈరోజు ఒక రుచికరమైన కారకుళంబు చేయబోతాను, అది కూడా చామగడ్డ వేసి చేయబోతున్నానండి. చాలా ఎమ్మిగా ఉంటుంది, ట్రస్ట్ మీ. ఈ రెసిపీకి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి అంటే ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేయాలండి. మీరు చూసి నేర్చుకొని మీరు చేయండి, సరేనా? ఎందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఏమండి, ఈరోజు చేసే కారకుళంబుకి చామగడ్డ ఒక 250 గ్రామ్ తీసుకున్నాను. ఫస్ట్ చామగడ్డని మనం వాష్ చేసుకొని కుక్ చేసుకుంటాము. ఇది చూడండి 250 గ్రామ్ చామగడ్డ తీసుకున్నాను నేను. ఇవి మట్టిగా ఉంటుంది, దానికే మనము 3 to 4 టైమ్స్ బాగా కడుక్కోవాలి. సో వాటర్లో బాగా మనము 3 to 4 టైమ్స్ కడుక్కోవాలన్నమాట. చామగడ్డలు బాగా కడుక్కోనానండి. ఇప్పుడు మనము దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. చామగడ్డలు బాగా కుక్ అవ్వాలండి, అందుకే నేను వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసి ఒక 10-15 మినిట్స్ కుక్ చేస్తాము. ఏమండి, చామగడ్డ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనము దీన్ని తొక్క తీసి కట్ చేసుకోవాలి. కొద్దిగా కేర్ఫుల్గా వాష్ చేయండి. ఇది చూడండి, చామగడ్డ బాగా కుక్ అయింది. ఇలా మనము తొక్క తీసుకుంటాము స్లోగా. సో అన్ని గడ్డలకి మనం ఇలా ఫస్ట్ తొక్క తీయేస్తామండి. ఓకే ఏమండి, చామగడ్డలన్నీ మనము స్కిన్ తీయేస్తామండి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేయాలి. యూజువల్గా కారకుళంబు మనము వెజిటేబుల్స్ లేకుండా కూడా కారకుళంబు చేయొచ్చండి. అందులో మనము బెండకాయలు, ఇలాంటి గడ్డలు, చామగడ్డ, కందగడ్డ ఇలాంటివి వేస్తే కూడా చాలా బాగుంటుంది. యూజువల్గా చామగడ్డ తమిళనాడు వంటల్లో, కేరళ వంటల్లో చాలా చాలా యూస్ చేస్తారు. ఈ చామగడ్డ చాలా మందిలో యూస్ చేయలేండి, ఎందుకంటే దాని ఆకారము ఒక మారి మట్టిగా ఉంటుంది. మళ్ళీ అది ఏం చేయాలని కూడా కొందరికి తెలియదు. మళ్ళీ ఉడికినాక బంకగా ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది అనేసి కొందరు అవాయిడ్ చేస్తారు. కానీ చామగడ్డ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉందండి, మీరు ట్రై చేయండి. చామగడ్డలో ఒక రోస్ట్ కూడా ఉంది, తమిళనాడులో చేస్తారు, చాలా క్రిస్పీగా ఎమ్మీగా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలని చెప్పండి కమెంట్లో, నేను నెక్స్ట్ టైం చామగడ్డ రోస్ట్ కూడా చేసి పెడతాను మీకు. చూడండి, చామగడ్డని మనం ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి కుక్ అయిన తర్వాత. అది కాకుండా చామగడ్డ పులుసు చేస్తున్నాను కదండి కారకుళంబు. ఈ కారకుళంబులో చామగడ్డలో ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలని కూడా మీరు వాష్ చేయండి. నేను చేసే ప్రొసీజర్ చేసుకున్నాను అనుకోండి, మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ కారకుళంబు. చూడండి, ముక్కలు చేసేస్తాను. చూడండి, ఈ ముక్కను తీయేస్తాను, కొద్దిగా బ్లాక్గా ఉంది కాబట్టి తీయేస్తాను. ఈ ముక్కలంతా మనం ఇప్పుడు బాగా రోస్ట్ చేయాలండి. సో ఇప్పుడు మనము చామగడ్డని రోస్ట్ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక తవ పెట్టుకుంటానండి. సో అందులో నేను ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఈ కారకుళంబుకి ఇది అడిషనల్ వర్క్ అనమాట. చామగడ్డ అయిపోతే డైరెక్ట్గా కారకుళంబు చేయొచ్చు, చామగడ్డ కావాలా అన్న వాళ్ళు ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చామగడ్డని అందులో 1 by 1 అందులో పెట్టేస్తామండి. ఇలా మనం చామగడ్డ రోస్ట్ చేసి కారకుళంబులో వేస్తే ఆ జిగురు వెళ్ళిపోతుందండి. చామగడ్డ పులుసులో వేసినప్పుడు పులుసు బాగుంటుంది అనమాట, టెక్స్చర్ బాగుంటుంది. అది కాకుండా ఈ చామగడ్డ బాగా క్రిస్పీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. సో లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఈ ముక్కలంతా బాగా రోస్ట్ చేసుకుంటాము. సో గడ్డలన్నీ మనము పెట్టేసినాం కదా, ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారము, పసుపు చల్లేస్తాము. రుచి ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు ఎలాగో పులుసులో కూడా మనము లైట్గా వేస్తాము. ఇది వచ్చి ఇలా చల్లండి.
కారం కూడా ఇలాగే చల్లుతాము. పైన స్ప్రింకిల్ చేయండి చాలు, ఎక్కువ ఏమొద్దు. అన్ని ముక్కలకి కారము పట్టేలా చల్లండి. సేమ్ వే ఉప్పు కూడా ఇలా చల్లండి, ఎక్కువ వద్దు, లిమిట్గా చల్లుకోండి. లైట్గా ఆయిల్ ఇలా మళ్ళీ వేసుకొని వస్తాము. సో రెండు పక్కల మనము చామగడ్డని బాగా రోస్ట్ చేయాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. సో అంతలోపు మనము పులుసుకి రెడీ చేసుకుంటామండి. సో పులుసుకి నేను ఇలాంటి బాటమ్ తిగ్గా ఉండే వెసలు పెట్టుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకుంటాను, ఫాస్ట్గా మన కుకింగ్ అయిపోతుంది. సో ఇందులో నేను నువ్వుల నూనె యాడ్ చేసుకుంటానండి. తమిళనాడు స్టైల్ కారకోళంబకి నువ్వుల నూనె యాడ్ చేయాలి, అది మాత్రం నోట్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్ గరిటెలు, టేబుల్ స్పూను నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను. ఏమండి, మన కారకోళంబకి తిరగమోత చేస్తాం కదండి, పోపు వేస్తాం, చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క స్టెప్ కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇలా చేస్తేనే అసలు సిసలైన తమిళనాడు కారకోళంబు మీకు వస్తుంది. ఇక చూడండి, నేను ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా కాగింది, వెంటనే చిటపట ఉంటుంది. మెంతులు 1/2 స్పూను, చాలా ఇంపార్టెంట్, మెంతులు 1/2 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1/2 స్పూను. నేను 250 గ్రామ్ చామగడ్డ తీసుకున్నాను కదా, ఆ కొలతకి ఇదంతా. సోంపు ఒక 1/2 స్పూను. వెల్లుల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ అండి, ఎంత వెల్లుల్లిపాయలు వేస్తే అంత బాగుంటుంది. ఆల్మోస్ట్ 2 వెల్లుల్లిపాయలు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై చేస్తాను ఇవి. గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాను. అంతలోపు చూడండి ఆయిల్లో ఫ్రై అవుతుంటే ఎంత బాగుందో. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను అరోమా కోసం. ఇది కారకోళంబు కాబట్టి అన్ని రకాలైన కారాలు ఉంటుంది. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా మిరియాలు అన్నీ ఉంటుంది. ఇలా తుంచి చేసుకుంటున్నానండి. చూడండి, మన వెల్లుల్లిపాయ బాగా బ్రౌన్గా ఫ్రై అయింది. ఇలా ఉండాలన్నమాట, అప్పుడే మనకు ఈ కారకోళంబు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఆల్మోస్ట్ 100 గ్రామ్ ఉంది, 150 గ్రామ్ ఉంది చిన్న ఉల్లిపాయలు, అది యాడ్ చేసుకుంటున్నాను. మంచి వాసన వచ్చేసిందండి. కారకోళంబే ఒక పాజిటివ్ వైబ్స్ అండి, చాలా బాగుంటుంది. తమిళనాడులో ప్రతి సెలబ్రేషన్స్లో కానీ భోజనాల్లో కానీ కారకోళంబు మెయిన్ పాయింట్ అనమాట. సాంబార్ ఎలాగో కారకోళంబు కూడా అలాగే ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అంతా బాగా ఫ్రై అవుతుంది. చిన్న ఆనియన్స్ వేసుకోవాలండి, పెద్ద ఆనియన్స్ వేసుకుంటే మీకు ఈ కారకోళంబు బాగా ఉండదు, అది నోట్ చేయండి. నేను వేసే ఇంగ్రీడియంట్స్ తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను అక్కడ మన చామగడ్డ ఫ్రై అవుతుంది కదా, దాన్ని ఒక్కసారి ఇలా తిప్పేస్తాను, ఎందుకంటే మనకు ఆ జిగురంతా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, కంఫర్టబుల్గా ఇలా 2 గంటలు పెట్టుకొని తిప్పేయండి. రెండు సైడ్లు బాగా రోస్ట్ అవ్వాలి. చామగడ్డ లోపల పెట్టుకున్నాను కాబట్టి చిన్నగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలా తిప్పేసాను కదా, అంతే. ఇది ఇలాగే లో ఫ్లేమ్లో ఫ్రై అవుతూ ఉంది. అంతలోపు మనం ఇక్కడ కారకోళంబు చూద్దాం. చూడండి, ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు మనము టొమాటోస్ యాడ్ చేయాలి. ఇంకొక విషయం మీరు నోట్ చేయాలి, ఇది నాటు టొమాటో అనమాట. మీరు రెగ్యులర్ టొమాటో యూస్ చేస్తే తీయగా అయిపోతుంది పులుసు. నాటు టొమాటోలో పులుసు ఎక్కువ ఉంటుంది కదా. సో 2 టొమాటోస్, పెద్ద సైజు టొమాటోస్ కట్ చేసుకున్నాను సన్నగా, దాన్ని కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కారకోళంబు. ఇంకా ఫుల్గా అయిన తర్వాత అదిరిపోతుందండి. సో ఇప్పుడు టొమాటోస్ బాగా కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes దాకా మనం బాగా మగ్గనియాలండి టొమాటోస్. ఏమండి, అక్కడ చామగడ్డ రోస్ట్ అవుతుంది, ఇక్కడ టొమాటోలు కుక్ అవుతుంది. అంత లోపల దీనికి మసాలా రెడీ చేసుకుంటాము. మసాలా రెడీ చేసుకునే టిప్స్ కూడా మీకు ఎందుకని చెప్తా నేను, మీరు కొంచెం గమనించండి. ఇదిగో చూడండి, కారం పొడి నేను ఒక 2.5 స్పూన్ తీసుకున్నాను. పసుపు 1/2 స్పూను. సాల్ట్ రుచి తగినట్టు యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ఒక 1.5 తీసుకుంటానులేండి. ధనియాల పొడి 1.5 స్పూన్. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఈ మసాలా రెడీ చేసుకోవాలి. మనము ఇలా చేసుకున్నప్పుడు మనం ఈ మసాలాని ఆ కారకోళంబులో వేసి రోస్ట్ చేసేటప్పుడు మనకు అరోమా అలాగే ఉండిపోతుంది, కానీ ఇది డ్రై అయిపోదు. మంచి గుమగుమలాడే ఒక కారకోళంబు రెడీ అవుతుంది అనమాట. ఎప్పుడు మీరు ఇది ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అయినారనుకోండి, మన కారకోళంబు సూపర్గా ఉంటుంది. ఇలాగే మిరప్పొడి,
కారం పొడి ఉప్పు అన్నీ వేసుకోవచ్చు, కానీ ఆ రుచి డిఫరెంట్ అయిపోతుందండి. ఇలా వేస్తేనే మన కారకొలంబు మంచి రుచి వస్తుంది. సో బాగా కలిపేసినాం కదా, కొద్దిగా మన టొమాటోస్ కుక్ అవ్వాలి, అంతదాకా మనము ఈ మసాలా వేయకూడదు. ఇదిగో చూడండి, నేను ఈ పచ్చిమిరపకాయలు పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు, ఇందులో కారం ఎక్కువ ఉండదు కానీ మంచి అరోమా రుచి ఎక్కువ ఉంటుంది. ఒక 5 తీసుకున్నాను, దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ కారకొలంబులో ఇలాంటి పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాం అనుకోండి, మనం పులుసు వేసుకొని తినేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మంచి పుల్లగా బాగా కమ్మగా ఉంటుంది, అలా తినేవచ్చు అనమాట. రెగ్యులర్ పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం ఎక్కువైపోతుంది, కాబట్టి నేను పెద్ద పచ్చిమిరపకాయలు వేసినాను. ఇన్ కేస్ మీకు ఇది లేదంటే రెగ్యులర్ పచ్చిమిరపకాయలు కూడా 2-3 వేసుకోవచ్చులేండి, మంచిగా ఉంటుంది, ఏం తొందర లేదు. సో ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు కుక్ అయిన తర్వాత మసాలా యాడ్ చేయాలన్నమాట. ఏమండి, ఇది చూడండి, మన టొమాటోస్ బాగా కుక్ అవుతుంది కదండి. ఈ టైంలో మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ మసాలాని అందులో యాడ్ చేసుకునేస్తాము. ఇందులో ఉప్పు కూడా ఉంది కాబట్టి మన ఆనియన్స్ టొమాటోస్ ఇంకా బాగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. చూడండి, అన్ని మసాలా యాడ్ చేసుకోండి. మళ్ళీ కొద్దిగా మీరు టేస్ట్ చూసుకొని కారం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, ఏం తొందర లేదు. ఇప్పుడైతే ఈ మసాలా వేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ ఒకటిగా బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలండి. ఇంకొక 5 మినిట్స్ ఇలా కుక్ అవని, దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్కి మనం వెళ్ళిపోతాము. ఇదిగో చూడండి, మన చామగడ్డ కూడా ఫ్రై అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఇలా టర్న్ చేస్తున్నాను, ఎందుకంటే బాగా క్రిస్పీగా అవుతున్నప్పుడే. చూడండి ఎంత బాగుందో, జిగురంతా వెళ్ళిపోయింది, బాగా ముక్కలు మంచిగా తయారైంది. ఇలా ఉండాలన్నమాట ఈ పులుసుకి, అప్పుడే పులుసుకి చాలా బాగుంటుంది. ఏమండి, టొమాటోస్ ఆనియన్స్ అంతా బాగా మగ్గినాయి. కారం పొడి ఉప్పు అంతా వేసిన తర్వాత ఇప్పుడు మనము చింతపండు సిరప్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ పెద్ద లెమన్ సైజ్ చింతపండు, ఒక 75 గ్రామ్, 50 to 75 గ్రామ్ చింతపండు బాగా గొజ్జు చేసి పెట్టుకున్నాను, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టైంలో ఇది యాడ్ చేయాలి. కొద్దిగా వాటర్ వేసి కలిపేస్తాము. అలాగే కప్పులో ఉండే మసాలా కూడా కొద్దిగా మనము ఇందులో యాడ్ చేసుకుంటాము. మీకు కారకొలంబు కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనము కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేయాలండి, అప్పుడే ఆ అరోమా ఉంటుంది. ఫస్ట్ వేస్తే అది బాగా ఫ్రై అయ్యి అది వేరే అరోమా వచ్చేస్తుంది. ఇలా టైంలో వేసినాం అనుకోండి, మంచిగా అది గుమ్మగుమ్మలాడిపోతుందండి. చూడండి, కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి. కొంచెం ఉడికినాక ఇంకొద్దిగా థిక్ అవుతుంది కదా, మనము చామగడ్డ అంతా వేయాలి కాబట్టి కొద్దిగా పలసగానే ఉంది. ఉడకని ఇంకొక 5 మినిట్స్ ఉడికిందంటే చామగడ్డ మనము అందులో వేసుకోవచ్చు. ఇది ఆఫ్ చేస్తాను. ఏమండి, మన చామగడ్డ రెడీ అయింది. ఇప్పుడు ఒక సూపర్ డూపర్ హీరో ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతాను. అది ఏంటో తెలుసా అండి? ఇది చూడండి, కడాయి పెట్టాను, చిన్నదిగా స్టవ్ ఆన్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఇదైతే నేను చేసే వెరైటీ కారకొలంబు అనమాట. ఇందులో ఒకే ఒక డ్రాప్ నెయ్యి వేసుకుంటాము. ఏంటో చెప్పండి, మీరు గెస్ట్ చేయండి, ఏం వేస్తాను? చేశారా? లేదా? మిరియాలండి. మిరియాలు చూడండి, ఒక స్పూన్ తీసుకున్నాను. మిరియాలని బాగా రోస్ట్ చేసి నెయ్యిలో దాన్ని పౌడర్ చేసి ఇందులో వేయాలండి. అప్పుడు ఈ కారకొలంబు ఒక వేరే ఎత్తు అయిపోతుంది, రుచి అంత సూపర్ డూపర్గా ఉంటుంది. బాగా మిరియాలు చేసి మనం పౌడర్ చేసి చేసినామనుకోండి, జలుబు దగ్గు ఇవన్నీ ఉంటే కూడా అలాగే వెళ్ళిపోతుంది. అందులో ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అది కూడా మంచి హెర్బల్ అనమాట. మన సిస్టమ్ చాలా మంచిది. అలాగే ఈ పెప్పర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన వంటల్లో. ఎస్పెషల్లీ కారకొలంబులో చూస్తే జీలకర్ర వేసినాము, సోంపు వేసినాము, మెంతులు వేసినాము, మళ్ళీ తెల్లగడ్డ వెల్లుల్లిపాయి, పచ్చిమిరపకాయలు, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే. కొద్దిగా మనం దీన్ని బాగా రోస్ట్ చేసి కూల్ డౌన్ అయినాక మనం దీన్ని పౌడర్ చేసుకుంటాము. అంతేనండి, పెప్పర్ కూడా బాగా రోస్ట్ అయిపోయింది. కూల్ డౌన్ అయినాక మనం దంచుకుంటాము. అంతలోపు కారకొలంబు ఏమైందో చూద్దాము. చూడండి, బాగా ఉడికొచ్చేసింది, మంచి గుమగుమలాడిపోతుందండి. వా, సూపర్ డూపర్గా ఉందండి. ఈ టైంలో మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చామగడ్డని అందులో యాడ్ చేసుకునేస్తాము. ఇప్పుడు యాడ్ చేసుకుంటే గడ్డలు కూడా బాగా పులుసు ఉప్పు పడుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకునేస్తాము. ఇలా వేసినప్పుడు మనకు ఈ పులుసు కరెక్ట్ కన్సిస్టెంట్గా ఉంటుంది, జిగురుగా ఉండదు, మంచిగా ఉంటుంది. చామగడ్డలు రుచిగా ఉంటుంది. ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీరు చాలా ఇష్టపడతారు.
చూడండి పెప్పర్ బాగా కూల్ డౌన్ అయింది కదా, దీన్ని మనం బాగా దంచుకొనేస్తాము. చూడండి మనం ఫ్రై చేసిన గీలో, అందుకే బాగా ఫాస్ట్గా పొడి అనమాట. మంచి అరోమా కూడా ఉంటుంది ఇలా ఫ్రై చేసి మీరు దంచి చేస్తే. ఏమండి పెప్పర్ అయితే బాగా దంచుకున్నాం కదా, నేను పెప్పర్ ఇప్పుడు అందులో యాడ్ చేస్తున్నాను. చూడండి మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటాము, ఫుల్గా వద్దు. కారము మీరు చూసుకోండి, కారం ఉప్పు, ఎందుకంటే పెప్పర్ వేస్తే ఇంకా కారం వస్తుంది కాబట్టి కారము చూసుకొని వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కారం పొడి అన్నీ వేసినాం కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ వేసిన కొద్దిగా మిగిలి పెట్టానండి. ఇంకా ఒక మాస్టర్ పీస్ ఆఫ్ ద కారకోళంబు ఏంటో తెలుసా అండి, బెల్లము. 1 స్పూన్ బెల్లం తీసుకున్నాను, దాన్ని కూడా ఇందులో వెళ్ళేస్తాను. ఇది వేస్తే ఇంకొక ఎలివేషన్ అండి పులుసుకి. ఎన్ని ఇంగ్రీడియంట్స్ కదా కారకోళంబులో, కానీ రుచికి మాత్రం తక్కువే ఉండదండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఈ తమిళనాడు స్టైల్ కారకోళంబు, మీరైతే ఫిదా అయిపోతారు. చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. ఎస్, ఆల్మోస్ట్ అయిందండి, కరెక్ట్ కన్సిస్టెన్సీకి ఉంది. ఇప్పుడు మనము లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లేస్తాము. వావ్, సూపర్ డూపర్గా ఉందండి, గుమ్మలాడిపోతుందండి. బిలీమి ఇప్పుడే ఆకలి వచ్చేసింది. సరే ఇవన్నీ అయినాయి, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా సెట్ అవని, దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఈ కారకోళంబు ఈరోజు చేసినాం కదా, ఈరోజు తినే రుచి కంటే రేపు ఎల్లుండి తిన్నామనుకోండి వేరే లెవెల్ అండి. సరే అండి, కూల్ డౌన్ అవని ఈరోజు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? ఏమండి మన కారకోళంబు తమిళనాడు స్టైల్ చేసినప్పుడు కేరళ పప్పడం వదులుకోవచ్చా? ఈరోజు కేరళ పప్పడం కూడా సైడ్ డిష్గా పెట్టుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనము పప్పడం 1 by 1 కాల్చుకుంటాము, సరేనా? కేరళ పప్పడం కాల్చుకుంటున్నాము. ఇక చూడండి ఇలా ఇలా పొంగుతుంది కేరళ పప్పడము, చాలా రుచికరంగా ఉంటుంది అనమాట. ఏమండి రండి లంచ్ చేస్తాము. చూస్తారా ఏమేమి వంటలు ఉంది ఈరోజు. ఇదిగో చూడండి, వేడి వేడి పీపప్పు, ముద్దపప్పు అంటారు కదా మీరు, అది ఉంది. ఈరోజు చేసిన కారకోళంబు, వావ్ ఏం కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇదిగో చూడండి వైట్ రైస్, అలాగే చెన్న సుండాలు కూడా ఉంది, కొబ్బరిని తీసి చాలా బాగుంది. పప్పడం కూడా ఉంది, అలాగే మన ఆంధ్ర ఆవకాయ. వాహ్, సో ఇప్పుడు మనము భోజనం చేస్తాము. ఏమండి నేనైతే బాగా వడ్డించుకున్నాను. ఆకులో అరిటాకులో తినాలంటే నాకు చాలా ఇష్టం అండి, మీకు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు నా వీడియో చూసిండే వాళ్ళకి తెలిసిన టేస్ట్ ఏంటో. ఇప్పుడు నేను ఈరోజు చేసిన కారకోళంబు పెట్టుకొని తినపోతాను. రుచి ఎలా ఉందో చూసి చెప్తాను. రవ్వ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మీకు తెలిసిన అండి, ఈ కారకోళంబుకి ఈ పప్పు చాలా మంచి కాంబినేషన్. మనం కారకోళంబు వేసుకొని తినేటప్పుడు దాన్ని నంచుకొని తినాలి, పప్పు కలుపుకొని తిన్నప్పుడు కారకోళంబు నంచుకొని తినాలి. అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఉంటుంది కదా, తిన్నామనుకోండి స్వామి రంగా నోరు ఊరిపోతుందండి, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అండి. చూడండి వేడి వేడి కారకోళంబు, కలర్ చూసిరా ఎంత బాగుందో, ఎంత బాగుంది చూడండి. ఇలా ఉండాలి కారకోళంబు. ఉప్పు కారం చూసుకోండి ఒకసారి, బాగా కలుపుకొని ఇలా పచ్చిమిరపకాయలతో తీసుకొని ఇలా వేసుకొని అండి రైస్ మీద, వేడి వేడిగా ఉంటుంది. చామగడ్డ కావాలంటే కూడా మీరు తీసి ఇలా పెట్టుకోండి. చూసిరా ఎంత బాగుందో. ఇప్పుడు మనము దీన్ని ఇలా కలుపుకోవాలండి. చూసిరా పచ్చిమిరపకాయలు మనం పెరుగన్నంతో నంచుకొని తినచ్చు. కలిపేసి కేరళ పప్పడం దీనికి ఒక హైలైట్. ఇలాంటి కారకోళంకి, సాంబార్కి అంతా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది మీకు అన్ని షాప్స్లో దొరుకుతుందండి. ఇంతకుముందు కూడా మీరు అడిగారు, కేరళ షాప్స్లో అయితే మీకు తప్పనిసరిగా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? విష్ణు కేరళ పప్పడం అని ఉంటుంది దాని మీద. ఓకే ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానండి. అబ్బాబ్బాబ్బా అదిరిపోయిందండి. ఎక్కడో తమిళనాడు హోటల్లో కూర్చొని భోజనం చేసినట్టుగా ఉంది, అంత సూపర్ డూపర్గా ఉంది, అచ్చు పెట్టినట్టుగా ఉంది కారకోళంబు. యమ్మగా ఉందండి, బా
చాలా బాగుంది. నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. మీరు ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి, సరేనా? ప్రోటీన్ ఫుల్గా ఉంది ఈ భోజనంలో. పప్పు ఉంది, ఇంకా ముడి శనగలు సుండలు కూడా ఉంది, కాబూల్ చెన్న. చామగడ్డ చూడండి ఎంత బాగా చిక్కీ లేకుండా ఉంది, ఎందుకంటే మనం రోస్ట్ చేస్తాం కదా, అందువల్ల. పులుసు కూడా అలాగే ఉంటుంది. 3 days 4 days అయినా కూడా ఈ పులుసు యూస్ చేసుకోవచ్చు. స్టిక్కీ అవ్వదు, అలాగే ఉంటుంది టెక్స్చర్. చామగడ్డ వేరే ఎవరండి, అరోమా వచ్చింది కదా ఇందులో. పులుసు అయితే నేను చెప్పాల్సిన పని లేదండి, అంత బాగుంది. ఎంత అని వర్ణించేది, చాలా బాగుంది. నేను చేసుకొని నేనే వర్ణించుకుంటున్నాను కదా, మీకు చాలా ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ చాలా సంతోషంగా ఉంది నాకు. ఇలాంటి రుచికరమైన వంట మీ విజయ్ సేతుల్లో మీకోసం నేను చేసి చూపెడుతున్నాను. ఇది నా కోసం కానే కాదు, మీరు ట్రై చేయండి, నేర్చుకోండి. డిఫరెంట్ వెరైటీస్ నేర్చుకోవాలండి. వంట ఒక ఆర్ట్, ఒక ఎమోషన్, ఒక ప్రేమ. నేర్చుకొని చేయండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీల్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.